Hello Taufik, this is reminder call regarding your interview. Are you attending the interview? యా శ్వేత. Okay, I'm sending the link. కొంచెం ముందుగానే లాగిన్ అయ్యి ఇంటర్నెట్ ఇష్యూ చెక్ చేసుకుని ఉండండి. యువర్ ఇంటర్వ్యూ విల్ స్టార్ట్ at sharp 10 am. ఓకే, థ్యాంక్ యూ. అంత బాగానే ఉంది. ఓకే, సెట్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ అడుగుతాడు, తర్వాత ప్రాజెక్ట్స్ అడుగుతాడు. ఓకే, మొత్తం చా అన్నీ ఇక్కడే వేసి దొప్పుతారు. నేనే చదువుకోవాలి. రేయ్, మామా ఏంట్రా ఇది? బయట వర్షం పడుతుంది మామా, అందుకే అక్కడ ఆరేసా. రేయ్, నాకు ఇంటర్వ్యూ ఉందిరా. పర్లేదు మా తీసేస్తా. రేయ్, టీ. హై సార్, దిస్ ఇస్ తౌఫిక్. ఎస్ సార్, గుడ్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ తర్వాత ఇది వస్తుంది, అది సెట్. రేయ్, ముయ్ ఫస్ట్ ముయ్. రేయ్, నా ఇంటర్వ్యూ అయినంత వరకు ఇక్కడ కనిపించాంకో సంపి దొప్పుతా. కాసేపే మామా. రేయ్, హాయ్ సాయి. Hi Taufik, how are you? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good, thank you. So Taufik, give me a small brief about yourself, like your previous work experience and your family background, like that. Thank you, Sai. Thank you for the opportunity. So, I have a total of 5 years experience in computer coding. It's just a small brief about me. స్మాల్ బ్రీఫ్ ఏంటయ్యా, నీ గురించి హిస్టరీయే చెప్పావు. ఇంప్రెసివ్. అదేం లేదు సాయి. సో తౌఫిక్, లెట్ మీ ఆస్క్ దిస్. నీకు ఒకేసారి 2-3 వర్క్స్ వచ్చాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేస్తావు? బేస్డ్ ఆన్ ద డిపెండెన్సీ ఫస్ట్ చేస్తా. వేరే వాళ్ళ డిపెండెన్సీ లేకపోతే ఆ టాస్క్ తర్వాత చేస్తా. ఒకవేళ వేరే వాళ్ళకి డిపెండెన్సీ లేదనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. నా వర్క్ని ప్రయారిటైజ్ చేసుకొని చేస్తా. అదే ఎలా చేస్తావు? ఓకే సాయి, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దానికి మీరు ఆన్సర్ చెప్పండి. నాకే రివర్స్ క్వశ్చనా? ఇంట్రెస్టింగ్. సరే అడుగు. ఇప్పుడు మీకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తుంది, కానీ వాష్రూమ్ కడగాలి ప్లస్ స్నానం కూడా చేయాలి. ఈ మూడిట్లో ఏ టాస్క్ ఫస్ట్ చేస్తారు మీరు? ఏముంది, ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి నెక్స్ట్ వాష్రూమ్ కడిగి ఆ తర్వాత స్నానం చేస్తా. గుడ్ సాయి, సూపర్ ఆన్సర్. నేను కూడా నా వర్క్ని అలాగే ప్రయారిటైజ్ చేసుకుంటా. అయినా ఇది చెప్పడానికి ఎవరైనా ఇలాంటి షిట్ ఎగ్జాంపుల్ తీసుకుంటారా? మరి ఏం చేయమంటావు సాయి? ఇప్పుడు వర్కౌట్ వస్తే దాని ఎస్ఎల్ఏ బట్టి, దాని డెడ్ లైన్స్ బట్టి వర్క్ని ప్రయారిటైజ్ చేసుకుంటాం. అది బేసిక్ హ్యూమన్ నేచర్. దాన్ని పట్టుకొని మీరు వర్క్ని ఎలా ప్రయారిటైజ్ చేస్తారని క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా మాకు తెలీదు. అవును, ఇదే క్వశ్చన్ మీకు అడిగితే మీరే ఎగ్జాంపుల్ చెప్తారు. అన్నీ నన్ను అడుగుతావేంటి? ఇదేదో నాకు ఇంటర్వ్యూలా ఉంది. సరే, ఓకే ఓకే ఓకే. నువ్వు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు. సి సాయి, వర్క్ అన్నాక స్ట్రెస్ ఉంటుంది. అప్పుడప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ సెల్ఫ్. అయినా స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఏముంది, నైట్ 2 బీర్లు వేసి పడుకోవడమే. వీడెవడో మనకి బాగా సెట్ అయ్యేలా ఉన్నాడు. లాస్ట్ క్వశ్చన్ తౌఫిక్, నువ్వు నీ ప్రీవియస్ జాబ్కి ఎందుకు రిజైన్ చేసావు? ఐ నో అందరి ఆన్సర్ ఒకటే ఉంటుంది, పే కోసం అని చెప్పి. కానీ నీ ఆన్సర్ ఏంటో చెప్పు. నో సాయి, పే కోసమైతే కాదు. ఇన్ఫాక్ట్ నా పే బానే వచ్చేది, లైక్ 9 lakhs. హే తౌఫిక్, సారీ. వీ కెనాట్ డిస్కస్ అబౌట్ పే. ఇట్స్ అవర్ కంపెనీ పాలసీ. సారీ సాయి, చెప్తాను. లాస్ట్ కంపెనీలో 5 years కష్టపడి పనిచేశాను. 5 yearsలో ఒక్క ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంటా అసలు ఇవ్వనే లేదు. పోనీ కష్టపడి నేను పని చేసుకుంటూ అలా పోతుంటే ఆఫీస్ పాలిటిక్స్. అయినా అవన్నీ తట్టుకుంటూ నేను వర్క్ చేస్తూ వెళ్ళా. కానీ నేను చేసిన వర్క్కి నాకు క్రెడిట్ ఇవ్వకుండా వేరే ఎవరికో ఇచ్చారు. అది తీసుకోలేపే సాయి, అందుకే రిజైన్ చేశా. నథింగ్ మచ్. ఓకే తౌఫిక్, ఇంత ఓపెన్గా నాకు ఎప్పుడూ ఎవరూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇట్స్ నైస్ మీటింగ్ యూ. హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ. షూర్ సాయి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
రిసోర్సెస్. అన్నా ఆ? అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ రా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అన్నా. ఏ నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంట్రా? నిజం చెప్పనా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. రేయ్ ఇది వినడానికే చాలా తేడాగా ఉందిరా. ఇంతకీ నీ బాధ ఏంటి చెప్పు. నువ్వు మొన్న ఏం చెప్పినావు అన్నా? సండే రోజు తాగి చిల్ అయిదామన్నావా లేదా? అన్నాను. మరి నన్ను అవాయిడ్ చేసి నువ్వు ఒక్కనివే తాగి చిల్ అయినావు. నీ బొందరా నీ బొంద. సండే రోజు మొక్కుందని చెప్పేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి పులుసు కారిపోయింది. రెస్ట్ తీసుకున్నాను రా. నేను నమ్మనానా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఒరేయ్ నేను నా పిల్లానికి కూడా ఎప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదురా. నేను నిజంగా తాగలేదురా. అయినా నీకు టెంపుల్ స్నాప్ పంపించా కదా. టెంపుల్స్ కరెక్టే అన్నా, మర్చిపోయా. ఇంకేమన్నా సంగతులు? ఏం లేదురా, ఈరోజు న్యూ జాయిన్ వస్తున్నాడు మన టీం కోసమే. నువ్వు జాయిన్ అయితే నేను ర్యాంక్ చేస్తానా? రేయ్ ర్యాగింగ్ చేయడానికి ఇదేమన్నా కాలేజ్ అనుకున్నావా ఏంటి? అన్న వాడిని ఏమన్నా జింబోడియా? కాదురా. పోనీ నీకు తెలిసి వానికి ఏమైనా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆ, లేదురా. కొన్ని నీ రికమెండేషనా? రేయ్ నా రికమెండేషన్ అయితే నీకు తెలీదా ఏంటి? మరి ఇంకేందన్నా ర్యాంక్ చేసి పారదొప్తా? అది కాదురా. అది ఇది కాదన్నా, నా బీటెక్లో నేను జూనియర్గా ఉన్నప్పుడు సీనియర్లు ర్యాంక్ చేసిర్రు. నేను సీనియర్ అయిన తర్వాత జూనియర్ని ర్యాంక్ చేద్దామంటే ఒక్కొక్కడు పైల్వన్ లాగా ఇంతున్నారు. అందుకే ఇప్పుడు ర్యాంక్ చేస్తా. నీ సపోర్ట్ కావాలన్నా. వచ్చేవాడు ఫ్రెషర్ కాదురా, ఎక్స్పీరియన్స్డ్. మన కంపెనీకి ఫ్రెషర్ కదన్నా. సర్లే నువ్వేదో ఒకటి చేసుకో కానీ తెలుసు కదా మన ఫార్మాలిటీస్ చెప్పి నైట్ మా ఇంట్లో అరేంజ్ చేయి. మరి ఇంట్లో వదినా? వదిన లేదుగా, వదిన ఊరెళ్ళిపోయిందిగా. అంటే పెళ్ళాం ఊరెళ్తే పాలు బారవుతుంది, మజ్జిగ మందవుతుంది. ఇక తెల్లార్లు చెప్పలే చెప్పాలి చెప్పలే ఏయ్, చెప్ప. ఇది ఆఫీస్ రా, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యి. అవును కదా. రండి రండి. Hello guys, he's Tawfiq, new joiner at your team. He's very cool, positive and understanding. బ్యాలెన్స్ మేము అడిగి తెలుసుకుంటాం హెచ్ఆర్ గారు. సో ప్లీజ్. అవును, టీంలో తీసుకొచ్చినావుగా, ఇంకా బ్యాలెన్స్ మేము చూసుకుంటాంలే. చెప్పు బ్రో, ఎవరు నువ్వు, ఏంది కథ? తౌఫిక్ బ్రో. తౌఫిక్కా? అట్లా కాదు బ్రో, నువ్వు ఏడ ఊటినావు, ఏడ చదివినావు, ఏం చేసినావు, ఇప్పటి వరకు ఏమేం బీకినావు, ఈడికెట్లో వచ్చినావు అది చెప్పు. అరే ధనరాజ్, ఇప్పుడే కదా జాయిన్ అయ్యాడు, అప్పుడే ఎందుకు కంగారు పెడుతున్నావు? ఏం తెచ్చారు నువ్వు ఇంకా ఓలేదా? ఏందన్నా ఈ మధ్య హెచ్ఆర్లు టీం డిస్కషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతురా? రే వద్దురా. ప్లీజ్. ఏం లేదు, కొంచెం కొత్త మెంబర్ కదా, టీం డిస్కషన్ చేసుకోవాలి, ఇంటర్నల్ అండ్ కాన్ఫిడెన్షియల్. సో ప్లీజ్. ఇప్పుడు చెప్పు బ్రో. రే ధనరాజ్ వద్దురా. అన్నా నువ్వు ఉండు, నువ్వు చెప్పు. నీ సావు నువ్వు సావరా. అంటే షూరా బ్రో? యా. Okay. Thank you for the opportunity. So, I have a total of 5 years experience in computer coding. ఇలా చెప్ మింగేమన్నా. అద్భుతం. ఏం పట్టుకొచ్చినావనా? సేమ్ టు సేమ్ నాలాగానే షార్ప్ ఉన్నాడు. నీలా షార్ప్. అవన్నీ పట్టించుకో అన్న, అట్లానే అంటాడు కానీ ఓ పాట వాడు. రే ధనరాజ్ ఇంకా ఆపుతావా? తౌఫిక్, ధనరాజ్ నీకు నీ డెస్క్ చూపిస్తాడు, వెళ్ళు. ఓకే సాయి. రే తౌఫిక్ సెటిల్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ రూమ్ తీసుకురా. సరే అన్న, నువ్వు పాట వాడు. ఓకే. రేయ్ ఓకే దా, మనం పక్క రూమ్ పోయి పాడుకుందాం. దా బ్రో, ఇగో అదే నీ డెస్క్, ఇది నా డెస్క్. అవును బ్రో, ఎలా ఉంటుంది ఆఫీస్ అంతా? ఓకేనా? చిల్లు ఉంటుంది బ్రో, నో టెన్షన్. పని చేస్తూ పండగ చేసుకుంటూ పోవచ్చు. ఓకే. మేనేజర్కి టైంకి వర్క్ ఇస్తే చాలు, చిల్లు ఉంటాడు. అండ్ ఇంకోటి, ఆయన సార్ అని మాత్రమే ఇవ్వాలి, లేకపోతే ఫీల్ అవుతాడు పెద్ద మనిషి. ఓకే బ్రో. ఓకే. వెళ్దామా మీటింగ్ రూమ్? నేను బ్యాగ్ పెట్టేసి వస్తాను. ఓకే.
పద బ్రో. రా తౌఫిక్, కూర్చో. ఐఎమ్ సాయి కిరణ్, వీడు ధనరాజ్. ఎస్ సార్, ఇందాకే మాకు పరిచయాలు అయ్యాయి. ఓ స్టాప్ దిస్ తౌఫిక్, Ah, డోంట్ చ, కాల్ చ. మీ సార్, కాల్ మీ సాయి. ఇంకా ఫ్రీగా బాండింగ్ ఉండాలంటే అన్నా అని పిలు, అంతేగాని ఈ వైట్ హెయిర్ చూసి అంకుల్ అని పిలవకే. చెప్పానా అన్న చాలా చిల్లి ఉంటాడని. చెప్పావురా. రే ధనరాజ్, నువ్వు మోస్తావా? ఏంటన్నా డోరా ఆల్రెడీ వేసే ఉందన్నా. కాదు, నీ నోరు. ఓకే అన్న. ఫీల్ ఫ్రీ తౌఫిక్, వాడు చెప్పినట్టు చిల్ ఫ్రీగానే ఉండొచ్చు, కానీ వర్క్ మాత్రం టైంకి ఫినిష్ చేయాలి. ఫస్ట్ పని చేయి, తర్వాత పండగ చేయి. నేను చెప్పానా. రే ధనరాజ్, ఆ, నేను మాట్లాడేంత వరకు సైలెంట్గా ఉండు. ఆపుకోలేకపోతే బయటికి పో. ఓకే అన్న, సైలెంట్. చూడు తౌఫిక్, ఇక్కడ అందరం వర్క్ చేయడానికే వచ్చాం, కానీ అందరి అల్టిమేట్ గోల్ ఒక్కటే, క్లయింట్ సాటిస్ఫాక్షన్. క్లయింట్ సాటిస్ఫై అయ్యాడనుకో కంపెనీ సాటిస్ఫై అవుద్ది, కంపెనీ సాటిస్ఫై అయితే మనల్ని అందరినీ సాటిస్ఫై చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో కొంచెం అరుచుకోటాలు, ఈగోలు చూపించుకోటాలు, వర్క్ ఎక్కువైతే ఎక్స్టెండ్ చేయటాలు, ఇవన్నీ ఉంటాయనుకో. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేనేజ్ యువర్ వర్క్. నా వర్క్ అల్లా స్ట్రెస్ లేకుండా చూసుకోవడం. ఆ, నా జాయినింగ్ అప్పుడు కూడా ఇదే చెప్పిండు. ఎస్ అన్న, నువ్వు చెప్పాక చాలా రిలాక్సింగ్గా ఉంది. యా, ఐ కెన్ అండర్స్టాండ్. సో మనలో మనకి కొన్ని జాయినింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. పర్సనల్గా ధనరాజ్ చెప్తాడు, వాడితో వెళ్ళు. రే ధనరాజ్, నేను సెట్ రే. చేస్తా. అన్నేంటి జాయినింగ్ ఫార్మాలిటీస్ అడుగుతున్నాడు? కొంతేసి లంచమేని అడుగుతాడేంటి? చిచి, లంచమా? ఆయన చూడ్డానికి అట్లా అనిపిస్తాడు కానీ అంత గలీజోడు అయితే కాదు బ్రో. ఓకే. రే ధనరాజ్, సారీ అన్న, ఇంకా ఎక్కడనో మేము బయటికి వెళ్తాం. ఓకే. ఈ ధనరాజ్ గడు రోజు రోజుకి ఓవర్ అయిపోతున్నాడు. అవును తౌఫీక్ భాయ్, అన్నతో ఫస్ట్ టైం కదా సిట్టింగ్. ఆఫీస్కి కూడా ఫస్ట్ డే కదా రాజ్. ఓ కరెక్టే, మర్చిపోయినా. ఆ, ఆ? దేనికి ధనరాజ్ ఇవి? అంటే ఇప్పుడు అన్న స్టఫ్ కోసం పల్లీలు తీసుకొస్తాడు కదా, ఓకే. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డలు వేసి నిమ్మకాయతో ఇజ్జన్ పిండి ఇజ్జన్ ఊపితే మనకు స్టఫ్ రెడీ అబ్బా, అయిపోతుంది. ఏం విజనరీ ధనరాజ్ నువ్వు. థ్యాంక్ యూ తౌఫీక్ భాయ్. ఇంకెంత దూరం ధనరాజ్? అన్నింటికి ఎప్పుడు రాలే కదా నువ్వు. ధనరాజ్, ఆఫీస్కే ఫస్ట్ డే అయినప్పుడు మేనేజర్ ఇంటికి కూడా ఫస్ట్ డేనే కదా. మర్చిపోయా తౌఫీక్ భాయ్. యా. అంటే మందు తాగుతున్నావు అనే ఉత్సాహంలో అసలు ఏం మాట్లాడుతున్నానో It's అర్థం okay. కావట్లేదు. ఇదిగో అదే అన్నయ్య. ఓ ఓకే. చికెన్ ఓకే, చిప్స్ ఓకే, పల్లీలు ఓకే, సోడా ఓకే, చిల్డ్ వాటర్ కూడా ఓకే. ఇంకా కావాల్సింది మందు ఒక్కటే. వీళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తెస్తారో, ఎప్పుడు మొదలు పెట్టాలో. వచ్చినట్టున్నారు. గుడ్ ఈవినింగ్ మేనేజర్ సార్. హాయ్. ఆ? ఆ? రే రే, అంతొద్దురా. రండి రండ్రా. వావ్, మస్తు సెట్ చేసినావన్నా. చెప్పినా కదా తౌఫీక్ భాయ్, అన్నతో సిట్టింగ్ అంటే మామూలుగా ఉండదు. ఇంక చాలే ఆపరా. తౌఫిక్, ఫ్రెండ్లీగా ఉండు. మేనేజర్ అన్న టెన్షన్ వద్దు, చిల్లవు. ఫ్రెండ్లీ అన్నాడని చెప్పేసి అరే తురే అనేవు బాగోదు. అలా ఎందుకంట? రే ధనరాజ్, ఇంక స్టార్ట్ చేద్దాంరా. ఇప్పటికే టైం ఆలస్యం అయిపోయింది. బాట్లేదు ఇక్కడ తేలేదా? తెచ్చినాం లేదా? ఉందన్న, ఫుల్ బాటిల్. ఓకే, ఈ మెత్తవాడు. అదెవరికిరా? ఇది నీకే అన్న, సపోర్టింగ్ ఉంటుందని. ఎంతైనా నేనంటే నీకు ఇంకా అభిమానం పోలేదురా. అవునన్న. అన్నా ఓ స్మాల్ అయినా. ఏ ఒక లార్ చేసుకో. నీకు తౌఫీక్ భాయ్. నాకు ఒక స్మాల్ చార్. ఓకే అన్న, ఇందాక ఇది కొనడానికి వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మన ఐటీ ఎంప్లాయీస్ ఆ, ఆఫీస్ అయిపోగానే అక్కడ ఉంటున్నారన్న. మెల్లో ఇంకా ఐడి కార్డు కూడా తీయలే. ఛ, ఆ. దేశం సర్వనాశనం అయిపోతుందన్న. ఆ మాటకొస్తే లేడీసు. అన్న సోడానా వాటర్ అన్న? ఏ నీట్ ఓ కిక్ ఉండదు లేకపోతే. అవును, తీసుకోండి అన్న. చియర్స్. Cheers. ఏమన్నా గానీరా,
ఈ మందాటం అనేది చాలా చెడ్డ అలవాట్రా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ అన్న. బాగానే అక్షరాలు ఇంకోటి వేసుకోరా. ఆ? మన ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ మధ్య వీక్ డే వీకెండ్ అని తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు అనుకో. అవునానా, ఈ మేనేజర్ గారు పెట్టే టార్చర్కి పాపం మందు బానిసలు అయిపోతున్నారు అన్న. ఈ మేనేజర్ సైకో గాలని పండ పెట్టి ముడ్లకెళ్ళి మౌజ్ తీయాలి. ఆ, నిన్ను కాదన్నా, నువ్వు చాలా మంచోని పట్టు. అమ్మో అన్నా, ఈ ఐటీ ఎంప్లాయీస్ మందు మానేసే మార్గమే లేదంటావా? అంత ఈజీగా మానలేరురా. 70 hours వీక్ పనిచేయాలన్న రూల్ తీసుకొస్తే తప్ప వీళ్ళు మారర్రా. కరెక్ట్ అన్న. బాగా చెప్పారు. ఇంతకు మీరిద్దరు మారతారా? అది కాదన్నా, ఇందాక నుంచి మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. కొత్త కదా. మేము మందు సిట్టింగ్ కూర్చున్నప్పుడల్లా ఇలాంటి క్రేజీ టాపిక్ మాట్లాడతాం తౌఫిక్ భాయ్. ఓహో, ఓకే అన్నా, ఇప్పుడు టాపిక్ చేంజ్. ఓకేరా, టాపిక్ లవ్. అన్నా, ఈ లవ్ రిలేషన్ల గురించి నాకేం తెలుసు అన్న, సింగిల్ గాని. నీ లవ్ స్టోరీ గురించి చెప్పన్నా. అన్నకి లవ్ రిలేషన్ అలాంటివి లేవు, పెళ్ళైపోయిందిగా. ప్లీజ్ రా, పెళ్ళాం టాపిక్ వద్దురా. ప్రశాంతంగా మందు తాగుతున్నప్పుడు పెళ్ళాం టాపిక్ ఎందుకురా? వద్దన్న, వద్దు వద్దు. అన్నకి మేడం అంటే ఉచ్చ. రేయ్, 2 పెగ్గలేస్తే నువ్వు నీ మాట వినవని తెలుసుకోవడం నీతో సిట్టింగ్ వేసాను చూడు, అట్లా ఉంటుంది మనతోటి. ఇదంతా కాదు కానీ తౌఫిక్ అన్న, ఒక కాల్ వచ్చింది, వెళ్ళొస్తా. ఎవర్రా? మనకేం తెలుసు అన్నా? ఇంకో పెగ్గి. నేను పోస్తూనే ఉన్నా, నువ్వు తాగుతూనే ఉన్నావు. మాకు తెచ్చింది ఏడుంటుంది? ఇందా. ఇదిగో మెల్లదాగానా అన్నా? ఓరన్నీ పోస్తా, కొంచెం మెల్లదాగానా. స్టఫ్ కూడా ఉంది, అది కూడా ఉంది. ఇంకెంత తాగుతారు రైడు? తీసుకోనా? అరే మెల్లగా తాగరా ముసలోడా. అన్నా 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 మన అన్నా అన్నా అన్నా, ఎవడు? కొత్త ఎంప్లాయ్ అన్నా, తౌఫిక్ భాయ్ని మీరే పిలిచారు కదా. రండి రండి, కూర్చోండి. ఇదా టాపిక్ ఎక్కడ అయింది? అదే తౌఫిక్ భాయ్ నీ లవ్ గురించి అడుగుతున్నారు. తౌఫిక్, నీ లవ్ గురించి చెప్పు. అరే సిగ్గు సిగ్గు అరే సిగ్గుపడుతున్నాడా? సిగ్గు పడుతుండు. చెప్పు. చెప్ తౌఫిక్ భాయ్. తను చాలా అండర్స్టాండింగ్ అన్న, చాలా కూల్ కూడా, చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంటది. ఆహా, ఇంకా చెప్పు. చెప్ తౌఫిక్ భాయ్. చెప్పాలా? చెప్పు. నా చెలియ పాదాలు. హంసతేనే జలపాతాలా? మరి లేకపోతే ఏందన్నా, అమ్మాయి గురించి చెప్పమంటే పాదాలు పాదఘట్టాల గురించి చెప్తున్నాడు. రేయ్, నువ్వు ఉండరా, ఇంకో లాడ్ చేసుకో. ఈడో కూడా బాటిల్ మొత్తం ఈడిదాయిలో ఉన్నాడు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, మృచ్చాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూసారా? లేదు, చూడలేదు. మరి లేకపోతే ఏందన్నా, అమ్మాయో కదా చెప్తలేడు. రేయ్, నువ్వు ఉండరా. సింక్ లో లేడన్నా. నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేనన్నా. ఏమైందిరా? రీసెంట్గా ఒక ఫ్లాట్ తీసుకున్నా. వచ్చిన శాలరీ అంతా ఈఎంఐకి పోతుందని చాలా స్ట్రగుల్ అయ్యా. కరెక్ట్ టైంకి ఈ జాబ్ తగిలింది. మంచి జాబ్, మంచి మేనేజరు, కొలీగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్గా 110% హైక్. ఇన్ఫ్యాక్ట్ నా పే బాగానే వచ్చేది, లైక్ 9 lakhs. ఇప్పుడు మా లవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని మాకు పెళ్లి చేసేమని అడిగేస్తా. ఇదంతా నీ వల్లే అన్నా. సో హ్యాపీ, బ్లెస్ మీ అన్నా. అంటే
20 లక్షల నాకన్నా ఒకటి అమ్మా, నా శాలరీ కన్నా 10,000 ఎక్కువ. 20 లక్షల